అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. నేను లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు కృష్ణకుమారి గారు, సునీల్ గారు, నీలు గారు అండ్ ఇంతేనండి. కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇప్పుడు మనం ఆ వర్డ్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుందాం. అడెసివ్ ఎలా పలకాలి? అడెసివ్ అని పలకాలండి. ఆ వర్డ్ కిందే ఎలా పలకాలి కూడా ఇచ్చాను చూడండి. ఈ అడెసివ్ అంటే అంటుకునే పదార్థం లేదా గమ్. మనందరికీ తెలుసు కదండి, గమ్ అంటిస్తాం కదా ఏదైనా సరే. సో దాన్నే గమ్ లేదా గ్లూ అంటూ ఉంటాము. సో ఈ పదాన్ని మనం నౌన్గా అండ్ అడ్జెక్టివ్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. సో ఈ పదాన్ని మనం ఇక్కడ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడండి. ఈ విడదీసిన ముక్కల్ని ఏమంటాము అంటే సిలబల్స్ అంటాము. సో ఎడసివ్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి? 3 సిలబల్స్ ఉన్నాయి. ఈ చంకు మెదడు అనేది చాలా పవర్ఫుల్ మెదడు అండి. ఎలాంటి కష్టమైన నోరు తిరగనటువంటి పదాన్ని స్పష్టంగా పలకడానికి, స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయడానికి ఇది చాలా పవర్ఫుల్ మెథడ్ అండి. సో ఎలా పలకాలి ఇప్పుడు చూద్దాం. సివ్ అని పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయడంతో పాటుగా స్పెల్లింగ్ కూడా కరెక్ట్గా రాయగలుగుతామండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, దిస్ టేప్ హ్యాస్ ఏ స్ట్రాంగ్ అడెసివ్. ఈ టేప్లో చాలా బలమైన అంటుకునే పదార్థం ఉంది. సో అర్థమైంది కదా. మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఎప్పట్లాగే కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, చూడండి కావాల్సిన వాళ్ళు. ఈరోజు మనం నేర్చుకోబోయే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఇన్ని రోజులు మనందరం కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్, తప్పులు చేస్తున్న టాపిక్ ఏంటో చూసేద్దాం. ఏంటి అంటే ఆ టాపిక్ జూమ్ ఇన్, జూమ్ అవుట్. మీరు జెన్యున్గా చెప్పండి కామెంట్ సెక్షన్లో, మీలో ఎంతమంది ఈ వర్డ్స్లో జూమ్ ఇన్ అనాలా, జూమ్ అవుట్ అనాలా అని ఆలోచించుకున్న సందర్భాలు, ఎన్ని సందర్భాలు ఉన్నాయి, ఎంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, జెన్యున్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈరోజు ఈ కన్ఫ్యూజన్ ఈ ఒక్క 10 నిమిషాల వీడియోతో క్లియర్గా పోద్దండి. ఇంకెందుకు లేటు, సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం జూమ్ ఇన్. అసలు జూమ్ ఇన్లోనే ఉంది మీ ఆన్సర్ అంతా. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఏముండదు. అంటే దగ్గరగా చూపించడం, పెద్దగా చూపించడం అని అర్థమండి. అంటే మీరు ఒక బండ గుర్తుపెట్టుకోండి. ఇన్ అంటే మనం ఏదైనా సరే ఇప్పుడు బాగా పెద్దగా కనిపించే విషయాన్ని మనం దగ్గరగా, ఇప్పుడు మన ఫోటోనే ఉంది, డీటెయిలింగ్ అంటే దానిలో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా కనపడానికి మనం స్క్రీన్ని జూమ్ ఇన్ చేసి చూస్తూ ఉంటాం కదా. అంటే పెద్దగా చేసి దగ్గర చేసి ఆ పార్ట్ ఏదైతే మనకి క్లియర్గా కనబడాలో ఆ పార్ట్ని చూస్తూ ఉంటాం కదా. మీరు చేసే, మీ హ్యాండ్తో చేసే ఈ మూమెంట్నే ఏమంటాము? జూమ్ ఇన్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. సో దీన్నే మనం క్లియర్గా ఇక్కడ బాక్స్లో ఇచ్చాను చూడండి. వెన్ యూ వాంట్ టు సీ డీటెయిల్స్ మోర్ క్లియర్లీ యూ జూమ్ ఇన్. మనం ఎప్పుడైతే మనకి ఆ పర్టికులర్ ఫోటోలో డీటెయిల్స్ మనకి ఇంకా క్లియర్గా కనపడాలి, అక్కడ ఏదో ఇల్లు ఫోటోలో ఉంది కదా, ఆ ఇల్లు క్లియర్గా కనపడాలి, అక్కడ ఏదో మనకు ఒక జంతువు కనపడుతుంది కదా, అది క్లియర్గా కనపడాలి అనుకున్నప్పుడు ఆ ఫోటోని మనం జూమ్ ఇన్ చేస్తాం. అంటే దగ్గరగా మన వేళ్లతో చేస్తూ ఉంటాం కదా, ఆ పనినే మనం జూమ్ ఇన్ అంటామండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకెలాంటి డౌటు లేకుండా ఈ పిక్చర్లో చూడండి. ఒక ఫోటో తీసాం మనం జనరల్గా, అక్కడ ఏదో హౌస్ కనబడుతూ ఉంది కదా, మీకు లెఫ్ట్ సైడ్ చూడండి, అది జూమ్ అవుట్లో ఉంది. సో దూరంగా ఏదో కనబడుతుంది అని మనం ఫోటోని దగ్గరగా చేస్తూ వస్తే అక్కడ ఏది డీటెయిల్స్ అనేది క్లియర్గా కావాలో అక్కడ హౌస్ కనబడుతుంది. సో జూమ్ ఇన్ అనమాట. ఇక్కడ మ్యాప్లో ఏదో క్లియర్గా లేదు, అది ఏ ఊరి పేరు అనేది. ఇప్పుడు మనం జూమ్ ఇన్ చేశాక హైదరాబాద్ చార్మినార్ అని ఉంది. సో జూమ్ ఇన్ చేస్తేనే కదా మనకు ఆ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనబడ్డాయి. సో దీన్ని ఏమంటాము? జూమ్ ఇన్. ఇప్పుడు మీకు ఇంకెలాంటి డౌట్స్ లేవు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సబ్జెక్ట్ క్లియర్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఎగ్జాంపుల్, జూమ్ ఇన్ ఆన్ ద ఫోటో. ఫోటోను దగ్గరగా చూపించు అని అర్థం అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ జూమ్డ్ ఇన్
టు రీడ్ ద స్మాల్ టెక్స్ట్. నేను జూమ్ చేశాను ఎందుకు అంటే చిన్న కనబడని అక్షరాలు చదవడానికి అన్నట్లు అనమాట అర్థం. చిన్న అక్షరాలు చదవడానికి నేను జూమ్ ఇన్ చేశాను. సో జూమ్ ఇన్ వాడి మనం ఇంగ్లీష్లో సింపుల్గా మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్స్. మిగిలిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నేను కామెంట్ సెక్షన్లో ఇస్తానండి, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. జూమ్ అవుట్. నెక్స్ట్ ఏంటి? జూమ్ అవుట్ అంటే దూరంగా చూపించడం లేదా మొత్తం చూపించడం. ఫర్ సపోజ్ మీరే ఎక్కడో ఏరియాలో ఉండి ఫోటో తీసుకున్నారనుకోండి, ఆ మొత్తం ఫోటో జూమ్ అవుటే అండి. సో వెన్ యూ వాంట్ టు సీ బిగ్గర్ ఏరియా ఆర్ ద కంప్లీట్ పిక్చర్ యూ జూమ్ అవుట్. కంప్లీట్ పిక్చర్ గురించి కానీ మొత్తం డీటెయిల్స్ గురించి కానీ చూడాలనుకున్నప్పుడు జూమ్ అవుట్ చేస్తామన్నమాట. ఇది రియల్ లైఫ్లో మనం జనరల్గా ఎప్పుడు చేస్తూ ఉంటాం? గూగుల్ మ్యాప్స్లో మొత్తం ఏరియా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది చూడాలనుకున్నప్పుడు, ఫోటోలో మొత్తం సీన్ చూడాలనుకున్నప్పుడు, లేదా కెమెరాలో వైడర్ వ్యూ కావాలి అనుకుంటే ఆ ఏరియా మొత్తం మనం చూడాలి అనుకున్నప్పుడు వాడతామన్నమాట. సో అర్థమైంది కదా, ఇంకెలాంటి కన్ఫ్యూజన్స్ అయితే లేవనే అనుకుంటున్నాను. ఇప్పుడు పిక్చర్లోకి వెళ్ళి చూద్దాం జూమ్ అవుట్ అంటే ఏంటి అనేది. జూమ్ అవుట్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఇందాక మనం ఒక దూరంగా ఉన్న ఇల్లుని చూసాం కదా, అది ఎక్కడుంది? ఒక ఫోటోలోనే కదా మనం జూమ్ అవుట్ చేసాము, ఒక ఏరియాలోనే కదా. ఇప్పుడు జూమ్ ఇన్ నుంచి జూమ్ అవుట్కి చెక్ చేయండి, ఒక ఏరియాలో హౌస్. నెక్స్ట్ మ్యాప్లో మొత్తం మ్యాప్ మనం హైదరాబాదు చార్మినార్ అనేది జూమ్ ఇన్లో ఉంది అంటే మనం క్లియర్గా చూడగలుగుతున్నాం. ఇప్పుడు మొత్తం ఏరియా మ్యాప్ చూడాలి అంటే మీకు రైట్ సైడ్ జూమ్ అవుట్ ఫోచర్ చెక్ చేయండి. ఇప్పుడు అర్థమైంది కదా, ఇంకెలాంటి కన్ఫ్యూజన్స్ అయితే లేవనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఈ జూమ్ అవుట్ని వాడి ఎలా మాట్లాడాలనేది నేర్చుకుందామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, జూమ్ అవుట్ టు సీ ద హోల్ పిక్చర్. జూమ్ అవుట్ చెయ్యి, నేను మొత్తం పిక్చర్ చూడాలి అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ జూమ్డ్ అవుట్ ఆన్ ద మ్యాప్. ఈడీ వచ్చిందంటే జరిగిపోయిన కాలానికి సంబంధించిన వాక్యం అనమాట. నేను మ్యాప్ని దూరంగా చూపించాను అంటే మొత్తం కవర్ చేయాలి, మొత్తం ఏరియా అంతా చూడాలి అని జూమ్ అవుట్ చేశాను అని అర్థం అనమాట. సో ఇప్పుడు మీరు ఈజీగా కన్ఫ్యూజన్ లేకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఈజీ డిఫరెన్స్ టేబుల్ మీరు ఎప్పుడు మర్చిపోకుండా జూమ్ ఇన్ అంటే లోపలికి వెళ్తే ఏం చేస్తాం? అన్నీ క్లియర్గా చూస్తాం. అవుట్ ఇన్ గుర్తుపెట్టుకుంటే అవుట్ ఈజీగా గుర్తుంటుందండి. అవుట్ అంటే ఏంది? బయట కాబట్టి దూరంగా చూపించడం అని అర్థం అన్నమాట. మరింత క్లారిటీ కోసం సేమ్ సిచ్యువేషన్ని రెండు సందర్భాల్లో ఎలా వాడాలి చూద్దాం. జూమ్ ఇన్ ద ఫోటోని దగ్గరగా చూపించు. జూమ్ అవుట్ ద ఫోటోని దూరంగా చూపించు. సో ఇన్ అంటే దగ్గర, అవుట్ అంటే దూరంగా, అంతే. గుర్తుపెట్టుకోండి, రెండిట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, రెండవది ఈజీగా గుర్తుండిపోద్ది. ఇంకెలాంటి కన్ఫ్యూజన్స్ అయితే ఉండవన్నమాట. ఇది ఈజీగా గుర్తుండిపోయి ఒక ట్రిక్ చెప్తాను. జూమ్ ఇన్ అంటే ఇన్సైడ్ అని మాట్లాడుకున్నాం, దగ్గరగా అని గుర్తుపెట్టుకోండి. జూమ్ అవుట్ అని ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా ఈ ట్రిక్. అవుట్ అంటే అవుట్ సైడ్ అంటే దూరంగా అని గుర్తుపెట్టుకోండి. సో సబ్జెక్ట్ అయితే ఇంకెలాంటి డౌట్స్ లేవనుకుంటున్నాను. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఛాలెంజ్, ద టెక్స్ట్ ఈజ్ టూ స్మాల్, ప్లీజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ద ఫోటో. కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్? సెకండ్ ఛాలెంజ్, ఐ వాంట్ టు సీ ద ఎంటైర్ మ్యాప్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ద స్క్రీన్. కింద 2 ఆప్షన్స్లో ఏది కరెక్ట్? ఖచ్చితంగా ఎంతమంది 2x2 ఇంగ్లీష్ ఛాంపియన్స్ ఎవరెవరు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను, చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీ వల్ల నేను కూడా చాలా నాలెడ్జ్ని అయితే గెయిన్ చేస్తున్నాను. మీకు 1% యూస్ఫుల్ అయినా లైక్ చేయడం మర్చిపోకండి, అది నాకు చాలా వాల్యుబుల్. మీ కామెంట్స్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజెప్పండి. ఎవరికైనా యూస్ఫుల్ ఉందంటే మర్చిపోకుండా తప్పకుండా షేర్ చేయండి. మీరు ఈరోజే చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ చేయడం అయితే మర్చిపోకండి నచ్చితేనే. థ్యాంక్ యూ.